సూరజ్‌ని తీసుకొచ్చి జోష్నకి కాబోయే భర్త అని పరిచయం చేసిన శివనారాయణ. నేను దీనికి ఒప్పుకోను అన్న జోష్న చెంప పగలగొట్టిన సుమిత్ర. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక కావేరితో అంటూ ఉంటాడు, నా కొడుకు కార్తీక్ చూసావా? తన చెల్లెలి కాపురాన్ని నిలబెట్టాడు. నిజమే అండి. నిజంగా మన కార్తీకు చాలా గొప్పవాడు. అంత గొప్ప కొడుకుని కన్నా మీరు అక్క అదృష్టవంతులు అని చెప్పేసి అంటూ ఉంటుంది కావేరి. ఏం కాశీ, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నావు కదా? ఇంకెలాంటి తప్పులు చేయకుండా స్వప్నతో కలిసి సంతోషంగా ఉండు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు శ్రీధర్. ఖచ్చితంగా మావయ్య, ఇంకెప్పుడు ఎలాంటి తప్పులు చేయను, స్వప్నకి నచ్చినట్టుగానే ఉంటాను అని కాశీ చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక ఇంటికొచ్చి తన తల్లిని కూడా మెప్పిస్తాడు. త్వరలోనే నీకు అన్ని నిజాలు తెలుస్తాయని, నువ్వు సంతోషంగా ఉండే రోజొస్తుంది, ఆనంద పుష్పాలు నీ కళ్ళల్లో వస్తాయని కార్తీకు చెప్తూ ఉంటాడు. బావా, నువ్వు గ్రేటు. ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేనున్నాను అంటావు. ఆ కష్టాన్ని తీర్చి మనవాళ్ళు అనుకున్న వాళ్ళని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటావు. నీ సంతోషం కన్నా మన వాళ్ళలో నీ సంతోషాన్ని వెతుక్కునే నీ గొప్ప మనసు ఎవరికి ఉంటుంది? ఏంటి మరదలా, నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నావేంటి? నిన్ను పొగడ్డం కాదు, నీకులాంటి భర్తని పొందడం అదృష్టమని చెప్తున్నాను. నిజంగా నీలాంటి వాళ్ళు ఎవరుంటున్నారు ఈ రోజుల్లో? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ, ఎవరి ఎదుగుదల కోసం వాళ్ళు కోరుకుంటున్నారు. అలాంటిది కుటుంబాలు కలిసి ఉంటే చాలు అని నువ్వు ఆలోచిస్తున్నావు. అందుకే కదా నీ గురించి అత్త అంతగా బాధపడుతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే అమ్మ సంతోషపడే రోజు కూడా ఒకటి వస్తుంది. అంతవరకు ఇక ఎదురు చూడక తప్పదు. ముందు ముఖ్యంగా మన కుటుంబంలో ఉన్న కష్టాన్ని తీర్చి నిన్ను నీ కుటుంబాన్ని ఒకటి చేసిన రోజు, ఇక ఆ తర్వాత మన భవిష్యత్తు గురించి ఆలోచించుకునే క్షణాలు మనకొస్తాయి. అప్పుడు మన పిల్లల భవిష్యత్తు గురించి, మన గురించి ఆలోచించి మా అమ్మ సంతోషపడే రోజుని నేను తీసుకొస్తాను అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. కానీ నేను ఈలోగా చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఉంది. చిన్న మరదలకి ముక్కుకి తాడేసే వ్యక్తిని వెతికేశాను. ఇక ఆ వ్యక్తి ఎలాంటివాడు, ఆ వ్యక్తిని ఇంట్లో వాళ్ళకి ఎలా పరిచయం చేయాలి, ఇంట్లో వాళ్ళ ద్వారాగా జోష్న ముందుకి అతన్ని ఎలా తీసుకురావాలి, ఇప్పుడు అదే నా టార్గెట్. ఇక స్వప్న సమస్య తీరిపోయింది. నాన్నకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక నాన్న సంతోషంగానే ఉంటాడు కాబట్టి ఇంకా ఆ విషయంలో భయపడాల్సిన పని లేదు. ఇక ఇటువైపు ఆలోచన మొదలు పెడితే తప్ప చిన్న మరదల గారికి బుద్ధి చెప్పాలి అంటే ఇటువైపు ఆలోచన పూర్తిగా నేను ఇంట్రెస్ట్ పెట్టి నేను అనుకున్నది ముందుకి జరిగేలా చూడాలి అని చెప్పి ఆ రోజు నుంచి సూరజ్తో మరింత పరిచయాన్ని పెంచుకుంటాడు. సూరజ్తో కలిసి ఉండడం, కలిసి తిరగడం, తనతో మాట్లాడడం ఇదంతా కూడా చేస్తూ ఉంటాడు కార్తీక్. అయితే ఇలా చేస్తూ ఉండగానే సూరజ్ ఏంటి, సూరజ్ ఎలాంటి వాడు, తన ఫ్యామిలీ ఎలాంటిది, ఇవన్నీ కూడా కార్తీక్ తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న కార్తీకు తన తాత దగ్గరికి వెళ్తాడు. తాత, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంట్రా కార్తీక్? నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఈ సీఈఓ పదవి విషయంలోని, అలాగే జోష్న పెళ్లి విషయంలో కూడా ఏం చేయాలో ఏమీ తెలియడం లేదు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. నువ్వేమీ కంగారు పడకు తాత, దాని గురించే నేనొక పరిష్కారాన్ని వెతికాను. కాబట్టి నువ్వు కూడా ఇక అతను ఎలాంటి వాడో ఏంటో తెలుసుకుంటే అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నది చేయడానికి బావుంటుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంట్రా, ఎవర్రా, ఎవరిని వెతికావు? అయినా బోర్డ్ మెంబర్స్ అయితే చెప్పేశారు కదా, మన కుటుంబంలో వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అక్కడ సీఈఓ పదవిలో ఉండాలి, లేకపోతే వాళ్ళు అసలు పార్ట్నర్‌షిప్పే క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పారు కదా! మరిప్పుడు అంతగా మన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరు సీఈఓ కాబోతున్నారు? అలా ఎలా కుదురుతుంది? బయట వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు సీఈఓ కావడానికి ఒప్పుకోరు కదా! అసలు తాత,
ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది సీఈఓ పదవి గురించి కాదు. సీఈఓ పదవిని ప్రస్తుతం ఇక ఏదో రకంగా నువ్వు చైర్మన్‌గా మేనేజ్ చేస్తున్నావు కాబట్టి, దాన్ని కాస్త పక్కన పెట్టు. ముందు మనకి ముఖ్యంగా కావాల్సింది జోష్న పెళ్లి విషయం. జోష్న పెళ్ళికి ఒక కుర్రాడినైతే చూశాను. కానీ నువ్వు కూడా అతన్ని చూసి, అతని గుణగణాలు ఏంటో, అతను ఎలాంటివాడో, ఎవ్వరో ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత, నువ్వు నీ ద్వారాగా అతను నీకు నచ్చి అంతా మంచే అనిపిస్తే అతన్ని ఇంటికి తీసుకొచ్చి జోష్నకి కాబోయే భర్తగా పరిచయం చేయాలి. ఏంట్రా, నువ్వు చూస్తే సరిపోతుంది కదా! నీకు తెలియంది ఏముంటుంది? ఈ కుటుంబం గురించి, ఈ కుటుంబం మంచి చెడుల గురించి నీకన్నా గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎవరుంటారా? నీకు నచ్చాడు అంటున్నావు కదా! నచ్చాడు అన్నావు అంటే ఖచ్చితంగా అతని గురించి నువ్వు 100% తెలుసుకునే ఉంటావు. అలాంటప్పుడు ఇంకా నేను వెళ్ళి తెలుసుకోవడానికి ఏముంది అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. నువ్వెళ్ళి తెలుసుకోవాలి తాత. నీ మనవరాలికి నేను ఒకతన్ని తీసుకొచ్చి, ఇదిగో ఇతనే నీకు కాబోయే భర్త అని డైరెక్ట్‌గా చెప్పాను అంటే అస్సలు జోష్న ఒప్పుకోదు. నేను తీసుకొచ్చాను అంటే ముందే ఒప్పుకోదు. ఏదో రకంగా ఆ సంబంధాన్ని చెడగొట్టడానికే చూస్తుంది. ఏదో ప్రయత్నం చేస్తుంది. అదే నువ్వు తీసుకొచ్చావంటే నోరు మూసుకుని ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది. అందుకని పెద్దవాడిగా, ఈ కుటుంబ పెద్దగా, నీ మనవరాలి భవిష్యత్తు గురించి ఆలోచించేవాడిగా నువ్వే ముందుకి ఒక స్టెప్ వేస్తే బావుంటుంది తాత. సరేరా, నువ్వు చెప్పావు కదా! నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంతకీ ఎవరా కుర్రాడు? ఎక్కడుంటాడు? అదే, నేను వచ్చే దారిలో ఒక ఫ్రూట్ స్టాల్ పెట్టుకుని ఉన్నాడు. అక్కడికి వెళ్ళి నువ్వు అతన్ని పరిచయం చేసుకో. ఏంట్రా, ఫ్రూట్ స్టాల్ అంటున్నావేంటి? అలా అని కంగారు పడకు. చదువుకున్నవాడు మంచివాడే. కాకపోతే తనకి నచ్చినట్టు బ్రతకాలి అనుకునేవాడు. నాన్నని ఒకతను కాపాడాడు అని చెప్పాను కదా! నాన్నను కాపాడే క్రమంలో తనకి వచ్చిన ఒక అవకాశాన్ని వదులుకున్నాడు. అలా అని తను బయటపడడం లేదు. ఎంతో మంచివాడు. నేను చెప్పడం కాదు, నువ్వు తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడు. కొద్ది రోజులు అతన్ని అబ్జర్వ్ చెయ్యి. అప్పుడు అతను ఎలా ఉంటాడు, ఏంటి, అతని గురించి పూర్తి వివరాలు సేకరించు. పెద్దవాడిగా నువ్వు తెలుసుకుంటే ఇంకా మంచిది కదా తాత అని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పేసి ఆ రోజు నుంచి సూరజ్ ఫ్రూట్ స్టాల్‌కి వెళ్ళడం, సూరజ్‌తో మాట్లాడడం, అలాగే ఇక సూరజ్‌తో కలిసి ప్రయాణం చేయడం చేస్తూ ఉంటాడు. సూరజ్ గురించి చాలా బాగా వివరాలు సేకరిస్తాడు. మా కార్తీక్ గాడు చెప్పింది కరెక్టేనే. నిజంగా కార్తీక్ లాగే ఉన్నాడే. కార్తీకు ఎంత మంచి మనసుతో అయితే ఆలోచిస్తాడో అదే మంచి మనసు సూరజ్‌కి ఉంది. సూరజు చాలా మంచివాడు. మరి జోష్న సూరజ్ అంత మంచిది కాదు కదా! జోష్న ఎక్కువగా తన స్వార్థం గురించి ఆలోచించుకునే మనిషి. జోష్న తన స్వార్థం గురించి ఎవరినైనా బలి చేస్తుంది. ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తాతగా కాకుండా సాటి మనిషిగా ఆలోచించాలి అంటే ఇతనికి జోష్న కరెక్ట్ కాదు. కానీ జోష్న ముక్కుకి తాడేసి, జోష్న మెడలు వంచగలిగి, జోష్నకి బుద్ధి చెప్పగలిగిన వాడు కూడా ఇతనే అనిపిస్తుంది. కార్తీక్ లాగే సమర్థుడు కాబట్టి కార్తీక్ లాగే జోష్నకి బుద్ధి చెప్తాడు అనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత తన భార్యను ఎలా లెవెల్‌లో పెట్టుకోవాలో అన్నీ కూడా ఇతనిలో ఆ సామర్థ్యం ఉంది. కాబట్టి ఇతన్ని నా ఇంటి అల్లుడిని, ఆ తర్వాత ఇక జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓని చేయడమే కరెక్ట్ అని అనిపిస్తుంది. కార్తీక్ ఆలోచన కూడా ఇదే అని అర్థమవుతుంది. కార్తీక్ తీసుకొచ్చిన సంబంధం చాలా మంచిది. కుర్రాడు చాలా మంచివాడు. తన వెనకాల వాళ్ళు కూడా పద్ధతైన వాళ్లే అనిపిస్తుంది. కాబట్టి ముందుకు వెళ్ళడమే కరెక్టు. ఇంతకు మించి గొప్పవాడు, ఇంతకు మించిన ధైర్యవంతుడు, అలాగే ఇలాంటి కుర్రాడైతేనే జోష్నకి తగ్గ జోడి అవుతాడు, మా ఇంటికి తగిన అల్లుడవుతాడు. కాబట్టి ఇతనే కరెక్ట్ అని నిర్ణయించుకుంటాడు శివనారాయణ. ఇక అన్ని పరిచయాలు అన్నీ అయిపోతాయి. చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. సూరజ్‌తో కలిసి ప్రయాణం చేస్తాడు. ఇంకా తర్వాత, ఒరే కార్తీక్, నువ్వు చెప్పింది కరెక్టేరా. అతన్ని అబ్జర్వ్ చేశాను. అతను ఎలాంటి వాడో తెలుసుకున్నాను. నువ్వు చెప్పిన కోణంలో కాదు, నేను చేసే విధానంలో నేను కూడా నా ప్రయత్నాలు చేశాను. ఎన్ని విధాలుగా తనని ఇక వెంటాడి తను ఎలాంటి వాడో తెలుసుకోవాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాను.
తను మంచివాడనే తేలింది. తన బుద్ధి, గుణగణాలు అన్నీ కూడా అచ్చం నీలాగే అనిపిస్తున్నాయి. కాకపోతే మన జోష్న తనకి తగ్గది కాకపోయినా జోష్నకి తగిన జోడి మాత్రం అతనే. అతనే జోష్నకి బుద్ధి చెప్పగలిగిన వాడని నాకు కూడా అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? జోష్నకి ఇతనితోనే పెళ్లి కుదురుద్దామని అనిపిస్తుంది. ఇతనే ఇక ఆ ఇంటికి కాబోయే అల్లుడని నాకు అర్థమవుతుందిరా. ఇక ఇతన్ని ఇంటికి తీసుకుని వెళతాను అని చెప్పి అంటూ ఉండగానే, తాత ఒక మంచి రోజు చూసుకుని అతన్ని ఇంటికి తీసుకొచ్చి మిగతా కార్యక్రమాలు చూసుకుంటే బావుంటుంది. సరేరా, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఒక మంచి రోజు చూసి ఇక పంతుల్ని పిలిపించి అతన్ని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి పంతుల్నైతే పిలిపిస్తాడు. అలా పిలిపించేసరికి, ఏంటి మావయ్య గారు పంతులు గారిని పిలిపించారేంటి అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి, ఈ ఇంటికి కాబోయే అల్లుడు అదేమ్మా, మీకు కాబోయే అల్లుడిని తీసుకురావడానికి మంచి సమయం గురించి పంతులు గారిని పిలిపించాను. ఏంటి మావయ్య గారు కాబోయే అల్లుడు అంటున్నారేంటి? అబ్బాయిని చూసారా? అవును చూశాను. ఆ అబ్బాయి బాగా నచ్చాడు. కాబట్టి ఆ అబ్బాయిని ఈ ఇంటికి తీసుకురావడం అంటే అలా ఇలా కాదు. మంచి సమయం, మంచి గడియలు ఉన్న సమయంలోనే ఆ అబ్బాయి ఈ ఇంట్లో అడుగు పెడితే జోష్నకి ఆ అబ్బాయికి పెళ్లి చేయడానికి బావుంటుంది. జోష్నకి 2, 3 సార్లు పెళ్లి సంబంధాలు నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయాయి. కొన్ని పెళ్లి సంబంధాలు ఇంటికి రాకుండానే వెనక్కి వెళ్ళిపోయాయి. ఈసారి అలా చేయకూడదని చెప్పి ముందుగానే పంతుల్ని పిలిపించాను. ఏమ్మా సుమిత్ర, నీకేమైనా డౌట్ ఉందా? నీకేమైనా ముందుగా నేను తీసుకొచ్చే అబ్బాయి విషయంలో ఏమైనా తెలుసుకోవాలి అనిపిస్తే నేను అతని గురించి నీకు చెప్తాను. లేదు మావయ్య గారు, మీరు జోష్‌ని గురించి మాకన్నా ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు ఒక అతన్ని సెలెక్ట్ చేశారు అంటే ఖచ్చితంగా అతను మంచివాడే అయి ఉంటాడు. అతని గురించి మేము తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు జోష్‌నతో పాటే మాకు కూడా చూపించండి అని చెప్పి అంటూ ఉండగానే, తాత ఏంటి నీ అనుమానమేంటి? నీ ఆలోచనలు అలాగే. ఇక నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరించడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. నీకు పెళ్లి చేసే సమయం దగ్గర పడుతుంది. నీకు తగ్గవాణ్ణి, మంచివాణ్ణి, ఈ ఇంటికి తగ్గవాడినే నేను వెతికాను. కాబట్టి అతన్ని తీసుకొచ్చిన తర్వాత మిగతావి మాట్లాడుకుందాం. నీ అభిప్రాయాన్ని మేమిక్కడ అడగలేదు కదా! కేవలం నా అభిప్రాయం చెప్పానంతే అని శివనారాయణ అనేసరికి జోష్నకి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఇంతకీ ఎవరతను? ఎవరిని తాత చూసి నాకు కాబోయే భర్తగా పరిచయం చేయబోతున్నాడు? అసలు తాతకి అంతగా నచ్చిన ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది, ఆలోచించుకుంటూ ఉంటుంది. రేపు ఉదయం మంచి గడియలు ఉన్నాయి, ఇక మీరు అబ్బాయిని ఇంటికి తీసుకురావచ్చు అని చెప్పేసి పంతులు గారు మంచి సమయం పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత చాలా సంతోషంగా ఉంది మావయ్య గారు. అతన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది. రేపు ఉదయం వరకు వెయిట్ చేయమ్మా అని శివనారాయణ అంటూ ఉంటాడు. సరేండి మావయ్య గారు అని చెప్పేసి సుమిత్ర చెప్తూ ఉంటుంది. ఎవరతను? నాన్న ఎవరిని చూశారు అని చెప్పేసి దశరథ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం ప్రస్తుతానికి అక్కడ ఉన్న శివనారాయణకి, కార్తీక్‌కి మాత్రమే తెలుసు. దీప కూడా అడుగుతుంది కానీ, రేపు ఉదయం నువ్వు కూడా అందరితో పాటు చూస్తే సర్ప్రైజ్ అవుతావు దీప అని చెప్పేసి దీపక్ కూడా చెప్తాడు. సరే బావ, నువ్వేదో ప్లాన్ చేసినట్టున్నావు, నాకు అర్థమైంది. ఖచ్చితంగా ఈసారైతే మాత్రం జోష్న పెళ్లి జరుగుతుందనే నమ్మకం కూడా ఉందని చెప్పి అంటూ ఉండగానే, నువ్వు నా మీద నమ్మకం ఉంచు మరదలా, జోష్న పెళ్లి ఎలా చేస్తానో చూడు అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. తెల్లవారిన తర్వాత ఆ ముహూర్తం అయితే వస్తుంది. ఇక ఆ ముహూర్తం టైంకి ఎవరొస్తున్నారు ఏంటి అని పలానా టైం అయితే శివనారాయణ చెప్తాడు కదా! ఈ టైంకే ఇంట్లోకి ఇక జోష్నకి కాబోయే భర్త అడుగు పెట్టబోతున్నాడని చెప్తాడు కదా! శివనారాయణ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా అసలు ఎవరతను ఈ టైంకి వస్తానన్నారు కదా అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అందరితో పాటు జోష్న కూడా ఎదురు చూస్తుంది. అసలు ఎవడు వాడు? ఎవరొస్తున్నారు? అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక ఆ ముహూర్తం టైంకి శివనారాయణ ఇంటికైతే వస్తాడు. సూరజ్‌ని తీసుకొని లోపలికి వస్తూ ఉండగా ఎవరని చెప్పేసి అందరూ చూస్తూ ఉంటారు. జోష్న కూడా అంతే ఆసక్తిగా చూసేసరికి శివనారాయణ పక్కన ఉన్న సూరజ్‌ని చూసి జోష్న షాక్ అయిపోయి ఉండిపోతుంది. సూరజ్‌ని తీసుకుని లోపలికి అడుగు పెడతాడు శివనారాయణ. ఇక అలా లోపలికి వచ్చేసరికి జోష్న నిలబడిపోతుంది. ఇక ఈలోగానే, అమ్మ సుమిత్ర, అడిగావు కదా
జోష్నకి కాబోయే భర్త ఎవరని చెప్పేసి ఇదిగో ఇతనే. ఇతని పేరు సూరజ్. ఇతనే ఈ ఇంటికి కాబోయే అల్లుడు. మన జోష్నకి కాబోయే భర్త. ఏంటి జోష్న, నీకు కాబోయే భర్త ఎలా ఉన్నాడు? ఆ అబ్బాయి నచ్చాడా? అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి తాత, నా అభిప్రాయంతో పనే లేదని ఈ ఇంటికి కాబోయే అల్లుడని చెప్పేసి మీలో మీలే నిర్ణయం తీసేసుకుంటే మరి ఇప్పుడు నన్నడుగుతున్నారేంటి? ఏ అడగకూడదా? నీకు నచ్చలేదా ఏంటి అబ్బాయి? అని చెప్పి అంటూ ఉండగానే, నాకు నచ్చలేదు. ఏం మాట్లాడుతున్నావు జోష్న? నచ్చకపోవడమేంటి? ఈ అబ్బాయికి ఏం లోపముందని నీకు నచ్చలేదు? ఆ అబ్బాయి గురించి మీకేం తెలుసని తీసుకొచ్చారు? నీకేం తెలుసు అతని గురించి? అతనితో నీకు ముందే పరిచయముందా? అయితే ఎలా పరిచయముంది ఏంటి చెప్పు? అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇక తను మాత్రం మాట్లాడకుండా, నాకు సూరజ్ వద్దు. నేను సూరజ్‌ని పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవు? నువ్వు షాపింగ్ చేస్తున్నప్పుడు గొడవ జరిగిందని చేసుకోవా? లేకపోతే తన ఇగోని టచ్ చేసి తన విషయంలో నువ్వు కారులో ఎక్కించుకుని మధ్యలోనే దింపేయడంతో నీ పొగరు దించడం కోసం అతను నిన్ను ఆటోలో ఎక్కించుకున్నందుకు నువ్వు పెళ్లి చేసుకోవా? ఎందుకు పెళ్లి చేసుకోను అంటున్నావు? నువ్వు తన దగ్గర పొగరు చూపించి తననిప్పుడు పెళ్లి చేసుకోను అనడానికి నీ దగ్గర కారణాలేమున్నాయి? ఏంటి మావయ్య గారు? నాకేమీ అర్థం కావడం లేదు. సూరజు మన జోష్నకి ముందే తెలుసు. ఎందుకంటే ఇతను పెళ్లి కొడుకని తెలీదు. కాకపోతే ఇతనితో పరిచయమే ఒక గొడవగా మొదలయ్యింది. ఆ గొడవని ఇగోగా తీసుకొని జోష్న తనని ఇబ్బంది పెట్టాలని చూసింది. కానీ తను ఊరుకోలేదు. జోష్నకి తగిన బుద్ధే చెప్పాడు. ఒకరోజు మన ఇంటికి జోష్న ఆలస్యంగా వస్తే ఎక్కడికి వెళ్ళిందని మనం కంగారు పడ్డాం. ఆ రోజున ఇతని వల్లే జోష్న ఆలస్యంగా వచ్చింది. ఇతను రోడ్డు మీద ఉండగా ఇబ్బంది పెట్టడానికి కారెక్కించుకు మధ్యదారిలో దింపేయడంతో జోష్నకి బుద్ధి చెప్పడం కోసం అక్కడ కార్లో ఉన్న మొబైల్ అలాగే ఇక కార్‌కి తీసుకుని అతను వెళ్ళిపోవడం. ఆ తర్వాత ఆటోలోని అతను వచ్చి స్వయంగా మళ్ళీ కారు దగ్గరికి డ్రాప్ చేయమనడం. ఇదంతా కూడా వీళ్ళ మధ్య జరిగిన డిస్కషన్. దాంతో మరింత ఇగోకి వెళ్ళి ఇతని మీద కోపాన్ని, పగని పెంచుకుంది ఈవిడ గారు. అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటుంది. ఇతనే జోష్నకి కరెక్టు. ఇతనే కాబోయే అల్లుడు. నేను నిర్ణయించిన జోష్న భర్త. ఇందులో ఎలాంటి మార్పు లేదు అని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. మీ అందరూ నిర్ణయించుకుంటే సరిపోదు. నాకు ఇష్టముండాలి. చేసుకోబోయేదాన్ని నేను. జీవితమంతా కలిసి ఉండాల్సిన దాన్ని నేను. కాబట్టి నేను చెప్తున్నాను. ఇతన్ని నేను పెళ్లి చేసుకోను. మీరు చేసుకోమన్నా నేను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఈలోగానే జోష్న చెంప పగలగొడుతుంది సుమిత్ర అయితే. మమ్మీ, మమ్మీనే చెప్తున్నాను. అతను నువ్వు ఇబ్బంది పెట్టినా అతను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. నువ్వెందుకు పెళ్లి చేసుకోనంటున్నావు? నువ్వు ఈ పెళ్లి చేసుకుని తీరాల్సిందే. అతని గురించి మీ తాతయ్య అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాతే ఈ ఇంటి అల్లుడిగా అతన్ని నిర్ణయించుకున్నారు. మా నిర్ణయాల్లో ఎలాంటి మార్పు లేదు. నీ అభిప్రాయంలో మార్పు ఉంటే అది నీ నిర్ణయానికే వదిలేస్తున్నాం. అది కూడా మాకు నచ్చిన నిర్ణయం నువ్వు తీసుకోవాల్సిందే. ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నీకిష్టం లేకపోయినా ఇతను నీ మెడలో తాళి కడతాడు. అది మాత్రం జరుగుతుంది. ఏం బాబు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? మీ అందరినీ చూసిన తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ అమ్మాయిని చూసిన వాళ్ళు ఎవరు కూడా తనకున్న పొగరికి పెళ్లి చేసుకోవాలి అనుకోరు. మీ అందరి మంచితనాన్ని అర్థం చేసుకుని ఇలాంటి మనిషిని పెళ్లి చేసుకుని తనకున్న పొగరు అణిస్తే మీ అందరూ సంతోషంగా ఉంటారని ఈ కుటుంబం కోసం ఆలోచిస్తున్న మా కార్తిక్ బ్రోలాగే నేను కూడా మీ అందరి కోసం మాత్రమే మీ అమ్మాయి జోష్నని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అని చెప్పేసి సూరజ్ చెప్తాడు. చూసావు కదా, బయటవాడైనా ఆ అబ్బాయే ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఇక నువ్వు మాత్రం మొండికేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నీ పెళ్లి ఇతనితోనే జరుగుతుంది. సూరజే ఈ ఇంటికి కాబోయే అల్లుడు. అది నువ్వు ఫిక్స్ అయిపోవడం తప్ప మరొక ఆలోచన లేదు. ఒకవేళ తనని పెళ్లి చేసుకోను, కాదు, కూడదు అని చెప్పి మొండికేసి ఏదైనా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశావు అంటే మాత్రం ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతావు.
ఒక్క క్షణం కూడా ఆలోచించే ప్రసక్తే లేదు. అది గుర్తుపెట్టుకో. ఆస్తి, మేము అలాగే మంచి జీవితము కావాలని కోరుకుంటే అతన్ని పెళ్లి చేసుకో. ఏమీ అవసరం లేదు అని చెప్పి నిర్ణయించుకుంటే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. అంతే తప్ప ఇందులో మార్చుకునేది అభిప్రాయాలు మారేవి లేవు అని చెప్పి సుమిత్ర ఊహించని షాక్ అయితే ఇస్తుంది జోష్నకి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.